మనం అందరం ఏం చేద్దాం, మనం ఇందులో అయితే మనం డిఫికల్ట్ ఫీల్ అవుతున్నామో, కొంతమంది అక్షరాలను గుర్తించడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇంకొంతమంది ఒత్తులు గుర్తించడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా పలకాలి వర్డ్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా స్పెల్లింగ్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు, పారాగ్రాఫ్ రీడింగ్ చేయలేకపోతూ ఉంటారు. సో ఏవైతే మనం ట్రబుల్ ఫీల్ అవుతున్నామో అవన్నీ సరి చేసుకునే ప్రదేశమే ఇది. ఏంటిది? మనం ఈ ప్రోగ్రాం విద్యావారం అంటే మనకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితిని దాటాలంటే మధ్యలో ఏముండాలి? వారధి, వంతెనలాటగా ఉండాలి. ఆ వంతెన నిర్మించేదే మన విద్యామిత్రులు అనమాట. ఆ వంతెనలాంటి వాళ్ళు వీళ్ళందరూ, వాళ్ళని ఉపయోగించుకొని మీరందరూ మీకున్న ఇబ్బందుల్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయి బాగా చదువుకోవాలి. అలాగే డివిజన్స్ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, డివిజన్స్ నేర్చుకోవాలి. మీకు ఎందులో అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. మీ టీచర్స్ని అడగాలి, మాకు ఇది కావాలి, నేను ఇందులో ఇబ్బంది పడుతున్నాను, నాకు ఇది చెప్పండి అంటే వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏదైనా సరే ఈరోజు మీరు ఏ స్థాయిలో ఉన్నారో మనం 1 మంత్ తర్వాత ఆ స్థాయి మీకు ఉండడానికి వీల్లేదు. ఇంకా మీరు ఎందులోకి వెళ్ళాలి? అందరూ ఏ గ్రూప్లోకి వెళ్ళిపోవాలి? స్కై గ్రూప్లోకి వెళ్ళిపోవాలి. మనకి 3 గ్రూపులు ఉన్నాయి. ఏంటవి? స్ట్రీమ్, మౌంటైన్, స్కై. సో మనందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్కై పైకి వెళ్ళిపోవాలి, ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోవాలన్నమాట. అలా ఎదిగిపోతారు అందరూ. టైంకి రావాలి. ఫస్ట్ ఏం చేయాలి మనం? టైం సెన్స్. అలాగే నెక్స్ట్ ఏం చేయాలి? టీచర్స్ చెప్పినవి మీరు తూచా తప్పకుండా పాటించండి. అలాగే బుక్స్ పెట్టమని పెట్టారు అందరూ. ఆ బుక్స్లో నోట్ చేయండి. నోట్ చేయించి టీచర్స్తో కరెక్షన్ చేయించుకుంటూ ఇనిషియల్ వేయించుకుంటూ చేయాలి. అలా చేస్తారా? మీకు చదువు ఒకటే కాకుండా చదువుతో పాటు డైలీ ఆటలు కూడా ఉంటాయి. అర్థమవుతుందా మీకు? ఆటలతో పాటు మీకు విద్యను నేర్పించడం జరుగుతుంది. సో సమ్మర్ అంటే ఏదో అస్తమానం చదువు ఒకటే కాదు, ఆటలతో పాటు మీకు విద్యను కూడా నేర్పించడం జరుగుతుంది. సో మరి టీచర్స్ అందరికీ మేము ఒకసారి మరి ఇలా వాళ్ళు ఒప్పుకొని ఇక్కడ రావడానికి మనకు సహకరించినందుకు అందరూ థ్యాంక్స్ చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ అండి మీ 6గురికి. మెయిన్ దీనికి లీడర్గా మేడం గారిని లీడర్గా చూడమని. ఎందుకంటే మీరు వాళ్ళ అన్నింటిలోనూ మీరు పై స్థాయిలో ఉన్నారు, చదువులో కానీ వయసులో కానీ అన్ని విధాలు. మీకు ఆల్రెడీ స్కూల్లో టీచింగ్ అనుభవం కూడా మీకు ఉంది కాబట్టి మీ గైడెన్స్ వాళ్ళకి ఇస్తూ మీకు వాళ్ళని ముందుకు తీసుకెళ్ళేలాగా మీరు ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి మనం క్లాసులు స్టార్ట్ చేసుకుందాం.